మిమ్మల్ని టిఆర్ఎస్ నాయకులు అని పిలవాలా జాగృతి నాయకులు అని? తెలంగాణ రాష్ట్ర సేన నాయకులను పిలవచ్చు, కవితక్క గారి తమ్ముళ్ళని పిలవచ్చు, కవితక్క గారి అభిమానులను పిలవచ్చు. జాగృతి పరిస్థితి జాగృతి ఉంటుందమ్మా, జాగృతి 100% ఉంటుంది. జాగృతి ఎక్కడ పోదు. తెలంగాణ బతుకమ్మ కోసం, తెలంగాణ బోనం కోసం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి సంస్కృతి సౌభాగ్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన జాగృతి అలానే ఉంటుంది. తెలంగాణ రాష్ట్ర సేన కూడా ఖచ్చితంగా అలానే ఉంటుంది. నేను దీనికన్నా ముందు మిమ్మల్ని 2-3 సార్లు ఇంటర్వ్యూ చేసిన, 2-3 సార్లు అడిగినా. అంటే మీ పార్టీ పేరు టీఆర్ఎస్ అని అనుకుంటున్నారంట, వాస్తవమేనంటే ఆ పాత పార్టీ పేరు మేమెందుకు పెట్టుకుంటాం అన్నారు. ఇప్పుడు అదే పార్టీ పేరు యూజ్ చేస్తున్నారు. మేము తెలంగాణ రాష్ట్ర సమితి అనే పేరు అయితే మేము పెట్టుకోలేదు. తెలంగాణ రాష్ట్ర సేన అంటే తెలంగాణ రాష్ట్రం కోసం ఒక సేన రెడీగా ఉన్నది. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజల కోసం మంచి చేయడానికి మేము ముందుకు వస్తున్నాం. అదే తెలంగాణ రాష్ట్ర సేన. మేము పెట్టినటువంటి ఇప్పుడు కవితక్క గారు ప్రకటించినటువంటి హామీలైనా ఏ అయినా కూడా మేము ఖచ్చితంగా గత ప్రభుత్వం తలదన్నేలా మా అభివృద్ధి ఉంటుంది. తెలంగాణ ప్రజల కోసం పోరాటం ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ మీద పట్టు వదలని పోరాటం చేస్తాం. 6 గ్యారెంటీలను ఖచ్చితంగా తెలంగాణ ప్రజలకు అందించే విధంగా పోరాటం చేస్తాం. కూడా స్టేజ్ మీద చెప్పడం జరిగింది, మేము ప్రధాన ప్రతిపక్షంగా మేమే ఉంటాం, 2028 మేము అధికారంలోకి వస్తాం, అధికార పక్షంగా మేము ఉంటామని చెప్పి. సాధ్యమైతే అధికార పక్షం రావడానికి? ఎందుకంటే 3 ప్రధాన పార్టీలు ఉంటాయి. మేమైతే వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ఫెయిల్ అయింది. బీఆర్ఎస్ పార్టీ స్లీపింగ్ మోడ్ లో ఉన్నది. బీజేపీని అయితే అసలు ప్రజలు పట్టించుకోలేదు. బీజేపీ పార్టీ అనేది ఒకటి ఇక్కడ ఉందా అని చెప్పి సందర్భం ఉంది. కాబట్టి మేము ఈ రోజు తెలంగాణ జాగృతిగా ఉన్నప్పుడే మేము తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క సంక్షేమ పథకాల గురించి కానీ, ప్రతి ఒక్క పోరాటం గురించి కానీ, వెలుగుమట్ల కానీ, వికారాబాద్ కానీ అనేక సమస్యల మీద, హైడ్రా విషయాల మీద మేము ఒక జాగృతి పరంగా ఉన్నప్పుడే అనేక పోరాటాలు చేసినాం. ఈ రోజు ఒక పొలిటికల్ పార్టీగా మారినాం. కాబట్టి మా రుద్రమాదేవి, కవితక్క గారు లేడీస్ సింగం అని మెచ్చుకుంటాం. ఈ రోజు ఒక ముద్దుగా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ మీద మేము మెడలు ఉంచుతాం. ఖచ్చితంగా 6 గ్యారెంటీలు ప్రజలకు ఇప్పించాలని చూస్తాం. ఇవన్నీ ప్రజలు గుర్తిస్తూనే ఉన్నారు. కవితక్క గారు ఏం పార్టీ లేనప్పుడు ఎన్ని పోరాటాలు చేస్తారు. ఖచ్చితంగా ఒక పవర్ గా ఏర్పడినప్పుడు మాత్రం తెలంగాణ మహిళలకు కానీ, తెలంగాణ ఉన్నటువంటి విద్యార్థులకు కానీ, రైతులకు కానీ, మహిళా సంక్షేమం కానీ ఇవన్నీ అభివృద్ధి ఫలాలు అందాలంటే కవితక్క గారిని ఖచ్చితంగా అధికారంలో తీసుకురావాలని. ఇక్కడ చూస్తున్నట్టే ఇప్పుడు దాదాపు ఒక 30-40 వేల మంది ఉన్నారు. దాదాపు 20-25 1,00,000 అంటున్నారు, ఒక 50 అంటున్నారు. అసలు క్లారిటీ మహిళలే 30-40 వేల మంది ఉన్నారు. యూత్ అసలు వాస్తవానికి ఇక్కడ లేలే కవరింగ్ ఏం లేదు. మీరు చూసుకోవచ్చు, విజువల్ చూసుకోవచ్చు. ఖచ్చితంగా మనుషులు లెక్క డ్రోన్ కూడా ఎగరేసుకోండి, మీకు సంబంధం లేదు. దాదాపు ఇక్కడ 70-80 వేల మంది ఉన్నారు. ఇక్కడ చాలా మంది ట్రాఫిక్ జామ్ లో మేడ్చలు, అక్కడ మొయినాబాద్ అక్కడ కూడా రోడ్ల మీద ఉన్నారు. ఇక్కడ వరకు దాదాపు 1,00,000 మంది సభ పెట్టినాం. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి సంక్షేమ పథకం గురించి మేము కొట్టడానికి సిద్ధంగా ఉన్నాం. కాబట్టి ఈ రోజు తెలంగాణ రాష్ట్ర సేన టీఆర్ఎస్ అనే పేరు వచ్చింది. కాబట్టి టీఆర్ఎస్ అనే పేర్లు కూడా తెలంగాణ రాష్ట్రంలో ఒక్క పార్టీ లేదు. తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం ఏమిటో చూస్తారంటే టీఆర్ఎస్ అనే పేరు లేకుండా ఎప్పుడైతే బీఆర్ఎస్ అనే పేరు వచ్చిందో బీహార్ రాష్ట్ర సమితి అయింది. అంటే దొంగల పార్టీ అయిపోయింది. కాబట్టి మాకు ఇది తెలంగాణ ప్రజల పాలించే పార్టీ వచ్చింది. కాబట్టి మీరు ఖచ్చితంగా మీరు తెలంగాణ ప్రజల కోసం పోరాటం చేస్తాం. మొదటి నుంచి అంటుంటారు సామాజిక న్యాయం కోసం నేను పోరాడతామని చెప్పి. ఇప్పుడు రాజకీయాలకు వచ్చిన సామాజిక న్యాయం సాధ్యమవుతుందా? 100% సామాజిక తెలంగాణ, సర్వోదయ తెలంగాణ లక్ష్యంగా మా అడుగులు ఉంటాయి. రాబోయే రోజులు మీరు చూస్తూనే ఉంటారు. ఈ రోజు పార్టీ ప్రకటించింది. మా అధినేత గారు చాలా విలువైన మాటలు చెప్పబోతున్నారు. రాబోయే రోజులలో మీరు చూస్తూనే ఉంటారు, మేము చేస్తూనే ఉంటాం. 100% అవుతాం. కేసీఆర్ గారు సీఎం అవుతారు. మీరు ఎప్పుడైనా అనుకున్నారా? రేవంత్ రెడ్డి సీఎం అవుతారు ఎప్పుడైనా అనుకున్నారా? కాదు, నేను చెప్తున్నా. రేవంత్ రెడ్డి సీఎం అవుతుందని చాలా మంది యంగ్స్టర్స్ అన్నారు. కేసీఆర్ సీఎం అవుతుందని చాలా మంది అన్నారు. గతంలో క్రెడిబిలిటీ లేని వాళ్ళే ముఖ్యమంత్రి లేరు. ఖచ్చితంగా మా కవితక్క గారికి 20 సంవత్సరాల చరిత్ర క్రెడిబిలిటీ ఉంది. కాబట్టి ఖచ్చితంగా ముఖ్యమంత్రి అవుతాం. ముఖ్యంగా కవిత కేసీఆర్ గారి బిడ్డ. కేసీఆర్ గారు ప్రజలకు అన్యాయం చేసిన, ఉద్యమకారులకు అన్యాయం చేసిన అంటారు. ఇప్పుడు కవిత ముఖ్యంగా బీసీ నినాదంతో ముందుకెళ్తుంది. ముఖ్యంగా ఉద్యమకారులను ముంగట పెట్టుకుని ఉద్యమకారులను వాడుకుంటుందని కూడా అంటున్నారు. మరి కేసీఆర్ ఉద్యమకారులకు అన్యాయం చేశారు, బీసీలకు అన్యాయం చేశారు అని చెప్పేసి ఇప్పుడు కవితగా కొట్టారు. మరి ఇప్పుడు కేసీఆర్ రక్తమే కవిత లోపల ఉంది. కవిత ఎందుకు అన్యాయం చేయదని చెప్పేసి కొంతమంది ప్రశ్నిస్తున్నారు. అది తప్పండి. ఇప్పుడు రూమర్స్ అవన్నీ బయట వ్యక్తులు పడక ఒక మహిళ ముందుకొచ్చి తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం ఒక నూతన పార్టీ పెట్టి గత ప్రభుత్వాలు బీసీలను పట్టించుకోలేదు, బడుగు బలహీన వర్గాలను పట్టించుకోలేదు, ఉద్యమకారులను పట్టించుకోలేదు. మీరందరూ ఉండండి, ఒక యూనిట్ గా ఉండండి, కొట్లాడదాం, రాష్ట్రం తీసుకొద్దాం, కొత్త ప్రభుత్వం తీసుకొద్దాం, మన ఫలాలు మనం పంచుకుందాం. సర్వోదయ తెలంగాణ, సామాజిక తెలంగాణ అంటే ప్రతి కుటుంబానికి ప్రతి సంక్షేమ పథకం రావాలి, ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమ పథకం అందా విధంగా పోరాటం చేద్దామని చెప్పి తీసుకొచ్చారు. తప్ప అట్లాంటి వ్యక్తి కాదు కవితక్క గారు. గతంలో చూసినట్టయితే 26 సంవత్సరాల చరిత్రలో మోసమైన చరిత్ర లేదు కవితక్క గారిది. ప్రజాపాలన ఉన్నది. ప్రజల కోసమే పోరాటం చేశారు, ప్రజల కోసమే అభ్యుదయం కోసం పోరాటం చేశారు. కాబట్టి అట్లాంటిది ఉన్నది. కేసీఆర్ గారికి కవితక్క గారికి చాలా డిఫరెంట్ ఉన్నది. కేసీఆర్ బిడ్డ కావచ్చు, కానీ కేసీఆర్ మోసం చేసినట్టు కవితక్క గారు చేయరు. ఈజ్ అ ఫైటర్. ఖచ్చితంగా ఫైటర్.
తెలంగాణ ప్రజల కోసం ఫైట్ చేయబోతున్నాం. ఫైటర్ కూతురే కవితక్క అని చెప్పేసి చాలా సార్, నేను ఫైటర్ బిడ్డని అని చెప్పేసి చాలా సార్ 100% ఇప్పుడు కేసీఆర్ గారి బిడ్డనే కవితకు మేము కూడా చెప్తున్నాం, డాక్టర్ ఆఫ్ ఫైటర్ అని చెప్తున్నాం. ఆయన ఫైటర్ తెలంగాణ ఉద్యమం చేసిండు, కానీ తర్వాత మాత్రం అన్యాయం జరిగిందమ్మా. మేము చెప్తున్నాం తెలంగాణ ఉద్యమకారులకు అన్యాయం జరిగింది, చాలా మందికి అన్యాయం జరిగింది. అన్యాయం జరగడానికి కూడా అనేక కారణాలు ఉన్నాయి. అక్కగారు వేదిక మీద చెప్పారు, జై తెలంగాణ జై టీఆర్ఎస్, జై తెలంగాణ జై టీఆర్ఎస్. అని చెప్పేసి ఇప్పుడు అట్లేం లేదు, మేము భయపడలేదు. ఖచ్చితంగా 3 పార్టీలకు ఎనీ టైం నిద్రలు లేపండి, 3 పార్టీల గురించి మేము ప్రశ్నిస్తాం.